హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. సో ఇంకా ఈ ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా. నేనైతే ఇక్కడ కొంచెం చికెన్ అయితే తీసుకున్నానండి. ఈ చికెన్ రెసిపీకి నేనైతే ఒక 100 గ్రాములు ఉంటుంది అంత చికెన్ అయితే తీసుకున్నాను. దీన్ని మిక్సీలో వేసుకొని కొంచెం పేస్ట్లా బరకగా చేసుకోవాలి. అలా చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. అండ్ అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాము. పాన్ పెట్టుకొని మనం చికెన్ ఫ్రై చేయడానికి సరిపడగానంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నేను 2-3 స్పూన్స్కి అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, సన్నగా కట్ చేసిన మిర్చి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసుకుంటున్నానండి. ఈ మూడు కూడా కొంచెం దోరగా అనేది ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే చిటికెడు సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి. ఇక నాకు ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను నేను. అండ్ అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకొని చికెన్ కూడా ఫ్రై చేసేసుకుంటున్నానండి. సో ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, కొంచెం వాటర్ ఉన్నట్టుగానే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఈ కట్లెట్స్కి మొత్తం డ్రై అనేది అవ్వకూడదు. మనం ఎగ్ పొరట ఎట్లా వేస్తామో అలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే చికెన్ అయితే ఇందులో చికెన్కి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అండ్ అలాగే చిటికెడు పసుపు అండ్ అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను. చికెన్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఎలా అంటే మనకి యాజ్ ఇట్ ఈస్గా మనం కోడిగుడ్డు పొరట వేస్తాం కదా, అలా రావాలండి మనం చేసేది చికెను. సో ఇప్పుడైతే బాగా కలుపుకుంటున్నానండి. నేను వేసిన మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకుంటున్నానండి. సో ఇదిగో ఈ విధంగా అయితే మనం చికెన్ అయితే ఇలా ఫ్రై కింద చేసుకోవాలి. కొంచెం వాటర్ ఉండగానే మనం స్టవ్ అనేది ఆపేసుకోవాలండి. మనం వేసిన మసాలా అంతా చికెన్కి అయితే బాగా పట్టేసింది కదా. సో చూసారు కదండి, ఈ విధంగా మనం గరిటతో కొంచెం ఉండలు గట్ట లేకుండా మెదుపుకోవాలి. అక్కడక్కడ ఉండలు కట్టినప్పుడు మనం ఇలా గరిటతో మెదుపుకుంటే మనకు మొత్తం అనేది ఇలా తయారవుతుంది. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇంకా మనకైతే ఇదైతే ఫ్రై అయితే అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఎక్కువ అనేది ఫ్రై చేసుకోకూడదు, కొంచెం తక్కువగానే ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ ఉండగానే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇక నాకైతే ఇది ఫ్రై అయిపోయింది కదా, నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇలాగా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్ అన్నట్టు మీకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏంటంటే మన ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ అలాగే నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. సో ఇప్పుడైతే నేనైతే దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను కదా, ఇప్పుడు ఆలూను ఉడకబెట్టి సన్నగా తురుముకోవాలండి. ఒక పెద్ద ఆలూని అయితే తీసుకున్నాను. అందులోకి కొంచెం కార్న్ఫ్లోరు, కొంచెం వరిపిండి తెలుసు కదండి, రైస్ ఫ్లోరు, అది ఒక 2 స్పూన్స్కి, ఇదో 2 స్పూన్స్కి తీసుకొని బాగా చికెన్కి పట్టేటట్టు ఆలు అండ్ అలాగే రైస్ ఫ్లోరు, కార్న్ఫ్లోరు మొత్తం మిశ్రమాన్ని మనం బాగా ఇలా స్మాష్ చేసుకోవాలి. ఉండ అయ్యేలాగా మనం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకుందాము. సో చూసారు కదా, ఇలా కట్లెట్కి సరిపడినంతగా మనం తీసుకొని ఇలా కట్లెట్లు అయితే అన్నీ నేనైతే ఇలా చేసేసుకున్నాను. నేను మిక్సీ చేసినవన్నీ ఇలా చేసేసుకున్నాను. ఇప్పుడు మరొక బౌల్లో కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం మైదా పిండి తీసుకొని అందులో చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ అలాగే ఒక ఎగ్ కూడా వేసుకుంటున్నానండి. కట్లెట్స్ టేస్ట్ కోసం మంచి టేస్ట్ వస్తాయి, అట్లాగే మంచి కలర్ అనేది వస్తుంది. సో చాలా ఈజీగా అయిపోతుంది. ఈవినింగ్ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇంకా ఇందులో దానికి సరిపడగా నేనైతే వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఒక లిక్విడ్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం ప్రిపేర్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. అండ్ అలాగే బ్రెడ్ క్రమ్స్ కూడా ఉండాలండి దీనికి. మనకి బ్రెడ్ క్రమ్స్ లేకపోతే ఇంట్లో నేనైతే బ్రెడ్స్ తీసుకొచ్చి వాటిని ఇలా మిక్సీ చేసి ఒకసారి రోస్ట్ చేస్తే మనకి బ్రెడ్ క్రమ్స్ అయితే ప్రిపేర్ అయిపోతాయి. సో ఇంకా నేనైతే ఇలా మైదా అండ్ అలాగే కార్న్ఫ్లోర్, ఎగ్ మిశ్రమంలో సాల్ట్ వేయలేదు కదా, సాల్ట్ కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. అండ్ అలాగే ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమంలో మనం కట్లెట్స్ని ముంచి ఒకసారి అండ్ అలాగే ఆ తర్వాత మళ్ళీ మనం బ్రెడ్ రోస్ట్లో డిప్ చేయాలి. ఇలా ఈ విధంగా మనం మొత్తం
ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. సో చూసారు కదా, వీటిని డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి. అలాగే నేను అన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను కట్లెట్స్ అన్నీ. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ ఆయిల్లో నేను ముందుగా ప్రిపేర్ చేసిన కట్లెట్ని కూడా వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై అనేది చేసుకోవాలి. దీన్ని టమాటో సాస్తో కనుక తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి పెద్దగా ఫ్రై చేయక్కర్లేదండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఇట్లా రోస్ట్ చేసుకుంటే ఫ్రై చేసుకుంటే సరిపోతాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి మా పిల్లలు. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్స్ అయితే చాలా బాగా రెడీ అయినాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను మొత్తం అన్నిటినీ కూడా ఇదే విధంగా ఫ్రై అయితే చేసేసుకున్నాను. సో చూసారు కదా ఎంత బాగున్నాయి. దీన్ని టమాటో సాస్తో నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. ఈవినింగ్ స్నాక్.